యుద్ధంలా కర్ణుడు కాలం చేసి స్వర్గం పోతే ఆకలైతుందని ఓ పండు పోయిపోతే అది బంగారమైందట. నీళ్లు దాగపోతే అది సుత బంగారమే అయిందట. అగో గిట్లెందుకు అవుతుందని నెత్తిగొక్కుంటుంటే నువ్వు ఆకలితోటి ఉన్నోళ్లకు అన్నం పెట్టకుండా అందరికి బంగారం దానం చేసినావు. గందుకే పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నదట ఆకాశవాణి. ఇదెక్కడి కథరో అని నాయన సూర్యునిటానికి పోయి చెప్పుకుంటే దేవేంద్రుని అడిగి ఓ 15 రోజులు భూలోకానికి తోలితే అప్పుడు అన్నదానాలు చేస్తాడట. హాగో గందుకే కర్ణుడు అచ్చిపోయిన ఆ దినాలనే పెద్దలకు ఇష్టమైన అన్ని వండి పెడతారన్నట్టు. ఇదుల్లా పెత్తరమాస వెనకాలన్న కథ. ఇక ఇప్పుడు చూడాల్సింది ఎంగిలి పుల సంబురం. ఎక్కడిది సంబురమే సంబురం. ఎంగిలి పూల బతుకమ్మను జోరుగా ఆడిన్రు. పట్నం లేదు పల్లె లేదు, తెలంగాణ అంతటా పూల జాతరనే. ఏడ చూడు శీతం మంది. కొందరైతే ఒక్క తీరు చీరలు కట్టుకొని ఆడుతుంటే మస్తు ముద్దుగా అనిపించింది. సర్కార్ తరపున వరంగల్లా బతుకమ్మ పండుగ చేస్తే మంత్రులు వచ్చిండ్రు. గునుగు, తంగేడు, సీతజడ, బంతి, చామంతి ఇట్లా తీరు పూలతోని తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మని వేర్చి పూజలు చేసిండ్రు. ఇక మాపటీలి డప్పు సప్పుళ్లతోటి అక్కలు బతుకమ్మలను ఎత్తుకొని వస్తుంటే చూస్తానికి 2 కళ్ళు సాలలేదనుకో రాదుండ్రి. బొడ్రాయి గుడి చౌరస్తాల కాడ జోరుగా అయింది. అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి. పెద్దమ్మలు వాడుతుంటే పడుసోళ్ళు కొసందుకున్నారు. వెనకటి పాటలు వాడుతుంటే సూపర్ అనిపించింది. ఇప్పటోళ్లకు బతుకమ్మ పాటలు రావాయే. ఇగేముంది, మంచిగా మన V6 బతుకమ్మ పాటలు పెట్టుకొని ఆడుడే ఆడుడు. చిన్నలు పెద్దలు ఆడుతుంటే చూసేటోళ్ళకి గిన సంబురం అనిపించిందుల్లా. తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం. అర్ధమరాత్రి దాకా తుర్తిగా ఆడినాక మునం పెట్టి చెరువుల బాట పట్టిండ్రు. ఒకళ్ళెనుకొకళ్ళు బతుకమ్మలను గంగమ్మ ఒడ్లకు పంపిండ్రు. మొదటి నాడు నువ్వులు, బియ్యం పిండి, నూకలతో చేసిన నైవేద్యాలు పంచుకున్నారు అమ్మలక్కలు. ఇక రేపు 2వ నాడు అటుకుల బతుకమ్మ, 3వ నాడు ముద్దపప్పు బతుకమ్మ, 4వ నాడు నానబియ్యం బతుకమ్మ, 5వ నాడు అట్ల బతుకమ్మ, 6వ నాడు అలిగిన బతుకమ్మ, 7వ నాడు యాపకాయల బతుకమ్మ, 8వ నాడు ఎన్నె ముద్దల బతుకమ్మ, 9వ నాడు సద్దుల బతుకమ్మ. గీ సంబురాలన్నీ దినాం చూపిస్తూనే ఉంటాం గాని ఇయాల్టి పండుగ ఎట్లెట్లా నడిచిందో అన్ని కలిపి మళ్ళీ పరిచూడుండ్రి.